హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ చిన్నోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ GT6 అలాగే ఐక్యూ నియో 9 Pro ఈ రెండు మొబైల్లో ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రియల్మీ నుంచి రియల్మీ GT6 మొబైల్ గురించి చూద్దాం. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే 7th Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ అలాగే 512 స్టోరేజ్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే 735 ఆండ్రినో గ్రాఫిక్స్తో వచ్చింది. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.72 AMOLED డిస్ప్లే మీద వచ్చింది. ఇంకా బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 6000 నీట్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే సోనీ LYT 600 OIS కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ విత్ 120 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కేబుల్ వచ్చేసరికి Type-C కేబుల్తో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro మొబైల్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకున్నది 8 Gen 2 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా 12 GB ర్యామ్ అలాగే 250 స్టోరేజ్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే ఆండ్రినో 740 GPUతో రన్ అవుతుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీతో వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది 11 minutes ఛార్జ్ చేస్తే 50% ఎక్కింది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 MP కెమెరా అలాగే 8 MP కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 60 MP కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.72 ఇంచెస్ డిస్ప్లే మీద వచ్చింది. ఇంకా బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 6000 నీట్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే సోనీ LYT 600 OIS కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్లో యాంతుది స్కోర్ చూసుకున్నట్లయితే ఐక్యూ నియో 9 Pro మొబైల్ గురించి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అయినా గ్రాఫిక్స్కైనా అంటే ప్రాసెస్కైనా ఈ మొబైల్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఐక్యూ నియో 9 Pro ఈ రెండు మొబైల్ జిగ్బెన్ స్కోర్ చూసుకున్నట్లయితే ఐక్యూ నియో 9 Pro మొబైల్లో సింగిల్ కోర్ సరికి 2023తో వచ్చింది. అలాగే మల్టీ స్కోర్ చూసుకున్నట్లయితే 5564తో వచ్చింది. ఇంకా రియల్మీ GT6 చూసుకున్నట్లయితే సింగిల్ కోర్ సరికి 1582తో వచ్చింది. అలాగే మల్టీ స్కోర్ చూసుకున్నట్లయితే 4761తో వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ మొబైల్ బెస్ట్ అని. ఈ రెండు మొబైల్ గేమింగ్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే రియల్మీ GT6లో 12.3 degreesతో వచ్చింది. అలాగే ఐక్యూ నియో 9 Pro మొబైల్లో 12.7 degreesతో ఇంక్రీజ్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే రియల్మీ GT6 మొబైల్ అనేది 32,999కే ఉంది. అలాగే ఐక్యూ నియో 9 Pro మొబైల్ గురించి ప్రైస్ చూసుకున్నట్లయితే 34,999కే ఉంది. ఈ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.